రే అప్పిగా అయ్యా ఏడం చేస్తాడారా? దెయ్యానికి కాపలా ఉన్నానయ్యా. దెయ్యానికి కాపలా ఎందుకయ్యా? అదేమన్నా కూల్ కేకా కుళ్ళిపోయిన శవం? ఏ ఓనరో మాటలు జాగ్రత్తగా రాని. అది గాని ఎందంటే నేను చెడుగుడు ఆడేసుకుంటానే. నిద్రపోతుంది కదండి. ఏసా వినపడదు కదా ఐడియా. దీన్ని తిట్టడానికి నాకు ఇదే మంచి ఛాన్స్. నన్ను కసితీరా కొట్టావు కదా, నేను నోరారా తిడతాను. ఏమప్ప ఓనరో అట్లాంటి పిచ్చి పనులు చేయబాక. అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి రెడ్డి గారు. ఇప్పుడు చూడండి, పక్కకి జరగండి జరగండి. ఏమే దెయ్యమా, నువ్వు చచ్చి మమ్మల్ని చంపుకు తింటున్నావు కదే. నువ్వు ఎవరివే అసలు? మమ్మల్ని కొట్టడానికే చచ్చిపోయావా, లేకపోతే నీతో కొట్టించుకోవడానికే మేం పుట్టావా? ఏయ్, నీ ఆత్మకు విముక్తే లేదు. నువ్విక్కడే ప్రేతాత్మలా తిరుగుతావు, నరకానికి పోతావు నువ్వు. నీకోసం నరకంలో క్రిమి భోజనం, కుంభీపాకం రెడీగా ఉన్నాయి. నీకు మళ్ళీ మనిషి జన్మ రానే రాదు. ఏ పురుగ్గానో పుట్రగానో పుడతావు, లేదా దోమలా పుట్టి నా చేతిలో చస్తావు. ట్యాంకరు ఆర్ని సందు చూసుకుని జంప్ అయిపోయావా? మనుషులైతే నేను పట్టుకోలేరేమో గాని ఆ దయ్యం ఎందుకు పట్టుకోలేదనుకుంటున్నావు? ఈ పాటికి ఆ శివారెడ్డి నీ గురించి ఉప్పందించే ఉంటాడు. అయిపోయావురా, మళ్ళీ కోటింగ్ తప్పదు నీకు. ఏంటి మీరు చెప్పేది? చెప్పురా అప్పిగా. అవునమ్మా, సరుకులు తెచ్చే వంకతో శంకర్ గారితో కలిసి ఇల్లు దాటేసినాడమ్మా. నాకు తెలిసి వాడు మళ్ళీ తిరిగి రాడమ్మి. శంకర్ రెడ్డి కళ్ళు గప్పి అట్నుంచే పారిపోతాడు. అలా ఎలా తప్పించుకుపోతాడు? కావాలంటే మీకు శక్తులు ఉంటాయి కదమ్మా, మీరే చూడండి అమ్మా. రే అప్పిగా, మనం అనుకున్నది నిజమేరా. ఓనర్ గడి పారిపోతా ఉన్నాడు. అవునండి అయ్యా, దెయ్యం కళ్ళు కప్పి పారిపోతా ఉన్నాడు. ఆడు పారిపోతే ఈ దెయ్యం అమ్మి సూత్తు ఊరుకుంటుందా? గడప దాటి పారిపోయినోన్ని ఏం చేస్తుందయ్యా? మళ్ళీ వెనక్కి రప్పించాలరా. ఏమమ్మే, ఆ పారిపోతున్న ఓనర్ గారిని వెనక్కి రప్పించలేవా? ఎందుకు రప్పించలేను? నువ్వు నిజంగా దెయ్యమే అయితే, నీకు మాయలేగా వచ్చుంటే ఆడిని రప్పించి చూద్దాం. ఇదండి వెనక లాగేస్తున్నారు ఎవరు? ఏంది ఓనరో, సరుకులు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి చెమటలు కక్కుకుంటూ ఆయాసపడుతూ వస్తాండావా? నేనెక్కడొచ్చాను రెడ్డి గారు? నన్ను ఎవరో వెనక్కలాక్కొచ్చేశారు. ఎవరో కదా ఓనర్ గారు, మీ వెనకాలే ఉండారు. ఓసారి తల తిప్పి చూడండి. ఇది దరిద్రపు దెయ్యం పనా? సండే సార్ వచ్చారా? అమ్మయ్యా,
ఇదిగో మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను. రండి రండి. ఏంటి శంకర్ ఇది? ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే నాకొక్క మాట మాత్రమైనా చెప్పలేదు? ఏం లేదు సార్, ఇలాంటి చోట మీరెందుకు ఉండాలని మిమ్మల్ని అక్కడికి పంపించేశాను. మీరు ఇక్కడ ఉంటే నా గురించి ఆలోచిస్తారే తప్ప మీ గురించి అస్సలు పట్టించుకోరు. అదేంటి శంకర్, నేనున్నదే నీకోసం. అలాంటిది నన్ను మర్చిపోతారా చెప్పు? మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను సార్, మీరెప్పుడు నా గుండెలోనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీతో ఒక చిన్న పని పడింది. మీ పర్మిషన్ లేకుండా నేను ఒకటి కమిట్ అయిపోయాను. ఏంటి శంకర్? ఏం లేదు, జ్వాలకి మీరు ఫాదర్గా నటించాలి. జ్వాలకి ఫాదర్గానా? అవును సార్, ఇది నా రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటి శంకర్? ఆర్డర్ వై. నువ్వు చెప్తే ఫాదర్గా ఏంటి, సేవకుడిని కూడా అవుతాను. సండే సార్. అవును శంకర్, నా ఆర్యవర్ధన కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే నా ప్రాణాలు కూడా సంతోషంగా ఇచ్చేస్తాను. స్నేహ ధర్మానికి మీరు నిలువెత్తు నిదర్శనం సార్. గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో కూడా వెంటాడతాయి అంటారు. కానీ గత జన్మలో నేను మీతో చేసిన స్నేహం ఈ జన్మలో కూడా ఇలా కంటిన్యూ అవుతుందని నేను అనుకోలేదు. మారింది జన్మే కానీ మన స్నేహం కాదు శంకర్. అవును సార్, ఒక జన్మలో భగవంతుడైన రాముడికి భక్తుడైన ఆంజనేయ స్వామి సహాయం చేశాడు. అందుకు కృతజ్ఞతగా మరో జన్మలో భక్తుడైన అర్జునుడికి భగవంతుడైన శ్రీకృష్ణుడు సహాయం చేశాడు. కానీ ఆ జన్మలోనూ ఈ జన్మలోనూ మీరే నాకు సహాయం చేస్తున్నారు. మీ రుణం నేను ఎలా తీర్చుకోను సార్? మనది రుణం కాదు శంకర్, ప్రాణం ఇచ్చేంత స్నేహం